హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం ఎక్కువగా రెగ్యులర్గా అలానే స్ట్రెయిన్ అయిపోతూ అలానే కూర్చొని వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది. లేదు అంటే ఆ బ్యాక్ పెయిన్ మనం చాలా నెగ్లిజెన్సీ చేసి అరే పడుకునేటప్పుడు ఏదో ఇలా టర్న్ అవ్వడమో లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చి మెడ పట్టేసిందనో లేకపోతే బ్యాక్ పెయిన్ పట్టేసిందనో అనుకుంటాం. ఈ బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ స్పైన్ పెయిన్స్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. బట్ ఇవన్నీ తెలుసుకోవాలి అంటే దానికి కూడా సర్జరీస్ ఉన్నాయా? గూగుల్‌లో అంత రివ్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ చాలా మనం చూస్తే ఎక్కడ ఏ క్లినిక్ పడితే ఆ క్లినిక్‌కి వెళ్ళిపోతూ ఉంటాం. బట్ దీనికి ప్రాపర్‌గా డాక్టర్ ఉండాలి. మరి ఈ రోజు నాతో పాటు ఇవన్నీ పెయిన్స్ మీద క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రాజ్ ఉన్నారు. సో, రాజ్ సార్‌తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ మ్యామ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ మ్యామ్. సార్, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బ్యాక్ పెయిన్ అని కానీ నెక్ పెయిన్ అని కానీ పెయిన్ వచ్చేటప్పుడు చాలా మంది అరే పెయిన్ కదా తగ్గిపోతుందిలే, వార్మప్ చేస్తే తగ్గిపోతుంది అని ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు బాడీ బిల్డింగ్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది చూస్తే బయట ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అలా కూర్చొని వర్క్ చేయడం వల్ల స్ట్రెయిన్ అయిపోయి వస్తుందని కూడా అంటూ ఉంటారు. అంటే ఎలాంటి పీపుల్కి ఎక్కువగా ఈ పెయిన్ వస్తుంది? మీ దగ్గరికి ఎందుకు వచ్చి అడుగుతున్నాం అంటే బికాస్ నో ఓపీ చాలా చక్కగా ఉంటుంది. గూగుల్ రివ్యూ చాలా మంచిగా ఉంది. 1000+ రివ్యూస్ నేను చదివాను. సో, నాకు ఫస్ట్ ఈ పెయిన్ గురించి ఇవన్నీ క్లియర్‌గా తెలుసుకుందామని వచ్చేసాను. నేను చెప్తాను మ్యామ్. పెయిన్ ఈజ్ అన్ ఇండికేషన్ ఒంట్లో ఏదో బాలేకపోతేనే నొప్పిలా బయటపడుతుంది. మీరు తలనొప్పి అన్నా, కడుపులో నొప్పి అన్నా, కాలు విరిగిపోయి కాలు నొప్పి అన్నా నొప్పి అని అంటాము. అండర్‌లైన్ కండిషన్ వాపు ఉంటుంది, ఇన్ఫ్లమేషన్. అండ్ మా దాకా ఫోన్ వచ్చిందంటే మేడం చిన్న చిన్న నొప్పి నిన్న మొన్న వస్తే కనుక మా దాకా ఫోన్ చేయరు వీళ్ళు. వీళ్ళు ప్రపంచంలో అన్నీ ట్రై చేసేసి ఇక్కడ మీకు నేను ఇందాక చెప్పినట్టు మీకు ఒక మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళాలంటే మీకు ధ్వజస్తంభం చూడాలి, ఆ నవగ్రహాల చుట్టూ తిరగాలి, ఆ ఉత్సవ విగ్రహాలన్నీ చూశాక దేవుడి దగ్గరికి ఎలా వెళ్తారో ఒకళ్ళు ఆ నుంచి ఆహా వరకు ఈ జెల్ రాసుకోండి అంటారు, ఇంకొకళ్ళు కర్పూర తైలాలు అంటారు, ఒకళ్ళు మసాజ్లు అంటారు, ఒకళ్ళు ఫిజియోథెరపీలు అంటారు, ఒకళ్ళు వెన్నుపూసను తిప్పేస్తూ ఒకళ్ళు వీడియోలు యూట్యూబ్లో ఉంటుంటాయి. సార్, అది నిజంగానే ఇలా ఇలా మనిషిని పట్టుకొని టప్ 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 అంటది. ఏం సార్ అది? మేడం అది ట్రూవా ఫేకా నాకు అర్థం కాదు. ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు నేను ఇలా ఇలా అంటాను మేడం, టక్ టక్ అని సౌండ్ వస్తుంది, ఒళ్ళు విరుస్తారు, కొంతమంది మెడలు విరుస్తారు, కొంతమంది నడువును విరుస్తూ ఉంటారు. ఇలా ఎందుకు విరుచుకుంటారంటే ఇలా వేళ్ళు విరిచినా కూడా హాయి వస్తుంది. అలాగే బ్యాక్ పెయిన్ కి ఆసనాల దగ్గర నుంచి మీకు కర్పూర తైలాలు, బామ్లు, జెల్లులు, మసాజ్లు, ఫిజియోథెరపిస్టులు ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరే బ్యాక్ పెయిన్ కి సొల్యూషన్ ఉందంటారు. వీళ్ళు కూడా ఇలా తిరుగుతూ ఉంటారన్నమాట. అండ్ ఇంకొకటి ఈ పాటకి మీరు ఈవెన్ జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా కూడా గ్రహాల ప్రకారం ఏ హోమాలు చేస్తే మీకు బ్యాక్ పెయిన్ తగ్గిపోతుందో చెప్తారు, కానీ నాకు తెలియదు అంటారు. బోర్డు పెట్టుకున్న ప్రతి ఒక్కరు వీళ్ళకి ఏదో ఇస్తూ ఉంటారు. వీళ్ళ సింపుల్ థింగ్ మాకు వచ్చే 90% కాల్స్ అన్ని కూడా మ్యామ్ వీళ్ళందరి దగ్గర ఎంఆర్ఐలు ఉంటాయి. అందరికీ వెన్నుపూసలో డిస్క్ బల్జులు ఉంటాయి అన్నమాట. వీళ్ళకి ఆల్టర్నేటివ్స్ చెప్తాను చూడండి. ఎక్కడ నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను అనుకుందాం, మాకు వచ్చే రిపోర్ట్లు అన్ని కూడా ఏమండి బాబు ఒక ఎక్స్రే తీసుకుందాం, తగ్గకపోతే మీకు ఈ మందులు వాడండి అండ్ అప్పుడు ఎంఆర్ఐ తీసుకుందాం. తర్వాత ఎంఆర్ఐ తీసుకున్నారు అనుకోండి, సింపుల్ థింగ్ వీళ్ళకి ఆల్రెడీ సిమ్టమ్స్ ఎలా ఉంటుందో తెలుసా? మెడ నుంచి మొదలైన నొప్పి ఈ భుజాల వైపు, మణికట్టు వైపు, మోచే వైపు అంటే షోల్డర్స్, రిస్ట్ అండ్ ఎల్బో వైపు వెళ్తూ ఉంటాయి. లేకపోతే నడుం దగ్గర నుంచి మొదలై చాలా మంది మటుకు మీకు తుంటి వైపు, తొడల వైపు, పిక్కల వైపు, పాదాల వైపు వెళ్తూ ఉంటాయి. హిప్స్, థైస్, లెగ్స్, కాఫ్ మజిల్ వైపు రేడియేట్ అవుతూ ఉంటాయి. ఒక కాలు, రెండు కాళ్ళు అప్పుడప్పుడు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మాకు తెలిసింది వెన్నుపూసలో డిస్కులు బల్జ్ అయితేనే మీకు ఇలా రేడియేటింగ్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి వీళ్ళకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు పైనుంచి ఎంత రాసినా, పూసినా, రుద్దినా, తోవినా, ఏం చేసినా అది కారిడోర్ కాదు కదా మేడం, తంతే లోపలికి వెళ్ళిపోవడానికి కదా మీ వెన్నుపూస. అండ్ మీరు చెప్పినట్టు వీళ్ళకి మార్కెట్లో స్పేర్ స్పైన్ దొరకదు ఫస్ట్. సో పోతే డబ్బులు పోగొట్టుకోండి కానీ వెన్నుపూసను కాదని చెప్తాను. ఎందుకంటే చాలా అశ్రద్ధ చేసి మా దగ్గరికి వచ్చేవన్నీ లాస్ట్ సర్జరీ అన్నప్పుడు నాన్ సర్జికల్ ఏముందో చూస్తున్నారు. వీళ్ళకి తెలుసుకోవాల్సింది ఏంటంటే తక్కువగా ఉన్నప్పుడు హెల్త్ విషయంలో జాగ్రత్త పడాలి. స్పైన్ సర్జరీస్ ఏమి ఎమర్జెన్సీ కాదే, అదేమి హార్ట్ స్ట్రోక్లు, రోడ్ యాక్సిడెంట్ కేసులు కాదు మనం తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టి మనకు తెలియకుండా ఏదో చేసేయడానికి. ఒక మనిషి వెళ్ళి వెన్నుపూసను కోయించుకుంటున్నారంటే మనం ఈజీగా వీడియోలో మాట్లాడుకుంటున్నాం, కానీ ఒకసారి ఊహించుకోండి వెన్నుపూస మీద కట్టిపడడం అంటే ఎలా ఉంటుందో. ఒక ఇంత ముక్కను తీసేయడం అంటే అంత దాకా ఎందుకు వెళ్తారనుకుంటున్నారు? ఇక్కడ మీకు వీళ్ళకి డిస్క్లు అనేవి బల్జ్ అవుతాయి మేడం. మీకు మెడ దగ్గర C3, C4, C5, C6, C7, నడుం దగ్గర L3, L4, L5, S1 లాంటి మీకు ఎంఆర్ఐ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది. అందులో డిస్క్ బల్జ్ అని కనబడుతుంది. కొన్ని చోట్ల అందులో కూడా స్టేజెస్ ఉంటాయి. డిస్క్ బల్జ్ ఉంటుంది, డిస్క్ ప్రొట్రూజన్ ఉంటుంది, డిస్క్ ఎక్స్ట్రూజన్ ఉంటుంది, డిస్క్ పగిలిపోతుంది. సో ఈ స్టేజెస్లో ఎక్కడున్నా కూడా పేషెంట్కి సొల్యూషన్స్ ఏమున్నాయి? మళ్ళీ సేమ్ ఇంతే. పెయిన్ వస్తే డాక్టర్ పెయిన్ కిల్లర్ ఇవ్వాలి కానీ చాక్లెట్లు అయితే ఇవ్వరు కదా మేడం. వీళ్ళు ఇది వాడడం తగ్గట్లేదు, ఈ డాక్టర్ కాదనుకుంటే ఇంకా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు మందులే ఇస్తారు. ఈ డాక్టర్ పని చేయట్లేదంటే హోమియోపతి, ఆయుర్వేదాలు వీళ్ళు తిరుగుతూ ఉంటారు అనమాట. పేపర్లో సయాటికాకి మా దగ్గరే పెద్ద పెద్ద మెడిసిన్స్ పెద్ద పెద్ద యాడ్లు వేస్తారు. ఇవి ఏం పని చేసినా స్పైన్ సర్జన్కి పని ఉండకూడదు కదా మేడం. దాని అర్థం ఏంటి? ఈ ఫేజుల్లో ముదిరేంత వరకు వీళ్ళు తిరుగుతూ ఉంటారు అనమాట. ఇలా వీళ్ళకి రేడియేటింగ్ పెయిన్ ఉన్నప్పుడు తక్కువగా ఉందనుకోండి మేడం, ప్రతి మనిషికి కూడా బ్రెయిన్ నుంచి నరాల ద్వారా సంకేతాలన్నీ వెళ్తుంటాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూడాలి, మాట్లాడాలి, చెయ్యిలా కదపాలి,
ఇలాంటి సంకేతాలన్నీ కూడా నర్వ్స్ ద్వారా వెళ్తాయి. అవన్నీ కూడా మీ స్పైనల్ కెనాల్ నుంచి వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ డిస్క్ 1 మిల్లీమీటర్ బయటకు వచ్చిందో ఈ స్పైనల్ కెనాల్ అనేది 1 మిల్లీమీటర్ తగ్గాల్సి వస్తుంది. ఇది ఏ మనిషికైనా కూడా 15 నుంచి 25 ఉండాలి మేడం. 15 to 25. ఓకే. 14, 13 ఉన్నప్పుడు బామ్లు జెల్లులు రాసుకుంటూ కూర్చుంటారు. మాకు రోజుకి 1400 ఫోన్ కాల్స్ వస్తాయి మేడం. 1400 ఫోన్ కాల్స్లో వీళ్ళందరూ కూడా ఏదో చిన్న చిన్న ఊళ్ళ దగ్గర నుంచి చేస్తారు. మాకు ఒరిస్సాలు, మహారాష్ట్రాలు, ఇంకా వేరే కంట్రీస్ నుంచి కూడా చేస్తారు. ఆ ఊర్లో వీళ్ళకి తగ్గింది అనుకోండి, ఇంత దూరం ఫోన్ చేయాల్సిన అవసరం రాదు. ఒకళ్ళు విజయనగరం నుంచి బయలుదేరి 22 గంటలు ట్రైన్లో రావాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఖర్చులు, ఇక ట్రీట్మెంట్ కంటే అవే ఎక్కువ అవుతాయి. అంత పెయిన్ ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ లేవు. ఎక్కడికి వెళ్ళినా మందులు, చివరిగా సర్జరీలు ఇంతే అవుతుంది. లేకపోతే మధ్యలో ఫిజియోథెరపీలు టెంపరీగా మేనేజ్ చేసుకోవడానికి హాయి కలిగే ఆప్షన్స్ ఉంటున్నాయి అనమాట. అట్లాగా మా దగ్గరకు వచ్చి మేము ఇక్కడ ఇంటర్వెన్షన్స్ చేస్తాం మేడం. ఇంటర్వెన్షన్స్ అంటే మందులతో తగ్గేంత చిన్నది కాదు, సర్జరీ అంత పెద్దది కానప్పుడు మధ్యలో చేసేదాన్ని ఇంటర్వెన్షన్ అంటాం. అండ్ మాకెవరు చిన్న పెయిన్కి వచ్చేసి తోసేసుకుంటూ మాకు చేయండి ఇక్కడ ఎవ్వరు ఎగబడరు మేడం. వీళ్ళు ఇవన్నీ ట్రై చేశాకని ఇక్కడికి వస్తారనమాట మాకు. అండ్ నేను చెప్పినట్టు 15 to 25 ఉండాల్సిన స్పైనల్ కెనల్ 10 కంటే తక్కువ ఉంటే ఫోన్ వస్తుంది మాకు అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు వీళ్ళకి కూడా ఎంఆర్ఐ తీస్తారు మేడం. తీసిన మందులు ఇవ్వాలి. ఎంఆర్ఐ తీయకపోయినా మందులు ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళినా గాబా పెంటిన్లు, ప్రెగాబలిన్ టాబ్లెట్లు ఇచ్చి మా దాకా వచ్చే వాళ్ళు కొంతమందికి 100 mg, 200 mg, 400 mg, 800 mg వేసుకున్నా కూడా పని చేయనప్పుడు ఇక్కడికి వస్తారనమాట. రాత్రి ఫోన్లు వస్తాయి. మాకు ఎవడే ఉంటుంది తెలుసా, మా హస్బెండ్ లేడండి ఊర్లో, వచ్చాక నేను మీ హాస్పిటల్కి వస్తానంటారు. మేము కూడా పుష్ చేయం, ఎందుకంటే అమ్ముకునే వాళ్ళ ఉంటుంది. రండి మేడం, అర్జెంట్ మేడం, లేకపోతే ఇబ్బంది పడతారు కదా అని. ఎంఆర్ఐ చూస్తే మాకు అర్థమవుతుంది వాళ్ళ సిమ్టమ్స్ బట్టి. వీళ్ళు కూడా ఎమర్జెన్సీ చెప్పినారు కదా మేడం, చెప్తే మీరు ముందెళ్ళి హాస్పిటల్లో పడుకుంటారు. అంబులెన్స్ ఎందుకు వస్తుంది తెలియకుండా ఎమర్జెన్సీకి ల్యాండ్ అవుతారు. రాత్రికి 100 ఫోన్ కాల్స్ వస్తాయి మేడం. ప్రాబ్లం ఏంటంటే సిమ్టమ్స్ ఒక రేంజ్లో వెళ్తాయి అనమాట. అంటే కూర్చోడానికి ఉండదు, ఒంగుండిపోతారు. ఇప్పుడు రాను పక్షవాతాలు వస్తాయి, తెలియకుండా యూరిన్ మోషన్కి వెళ్ళిపోతారు. చాలా ఇబ్బంది పడి, అంటే చచ్చి నొప్పులు పడక తప్పదు, డబ్బులు పాడవుతాయి, ఆరోగ్యం పాడవుతుంది. అవన్నీ పోగొట్టుకొని ఏ మనిషికైనా విలువైన వస్తువులు ఏంటి మేడం, టైము, మనీ, హెల్త్. ఇవి మార్కెట్లో పోతే దొరకవు. ఈ 3 పోగొట్టుకున్నాక సర్జరీ అయినప్పుడు నాన్ సర్జరీ ఏముందో చూస్తారు, అప్పుడు ప్రాణ పెయిన్ క్లినిక్ వస్తున్నారు. దానికంటే కూర్చున్నా, పడుకున్నా, నుంచున్నా స్పైన్ ఇంపార్టెంట్ కదా మేడం మనిషికి. సో అలాంటి చోట కొంచెం బాగున్నప్పుడు వస్తే ఇక్కడ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. కానీ చాలా మందికి కూడా ఇలాంటి ఇంటర్వెన్షన్స్ ఉంటాయని కూడా తెలియదు. సో ఈ ఇంటర్వెన్షన్స్ కూడా 45 నిమిషాలు మేడం. లిటరల్గా మీకు ఒక సినిమా చూసిన దానికంటే తక్కువ టైంలో వీళ్ళు ట్రీట్మెంట్ అయిపోయి వెళ్ళిపోతారు. సంవత్సరాల తరబడి ఉండే నొప్పి 45 నిమిషాలు అంటే మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది మేడం. సార్, అంటే ఈ పెయిన్స్ ఇవన్నీ చాలా పర్టికులర్ గా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఎంఆర్ఐ స్కాన్ లో కూడా తెలిసిపోతుంది. ఖచ్చితంగా పేషెంట్ అయితే ఇక్కడికి రావాలంటారా? అక్కర్లేదు మేడం. మేము 140 crore పాపులేషన్ లో నేను గర్వంగా చెప్పేది, మా దగ్గర ఓపీ లేదు. అంటే వాళ్ళు తిరిగి అలసిపోయిన ఉన్న వాళ్ళని మళ్ళీ ఇక్కడ దాకా పిలిచి, ఏమండి నాకు మళ్ళీ నొప్పి ఉంది, కాళ్ళెంబటి నుంచి తుంటి వైపు వెళ్తుందనో, లేకపోతే మెడ నుంచి చేతుల వైపు వెళ్తుంది నొప్పి అని, అవునా బాబు అని ఒక ఎంఆర్ఐ రాసుకుని మళ్ళీ ఒక ఎక్స్రే తీసి పోనీ ఇవన్నీ చేశాక మళ్ళీ కూర్చొని గాబా పెయింటిన్లో, ప్రెగాబలిన్ రాసాను అనుకోండి, జనాలు మోసపోయినట్టు ఫీల్ అవుతారు. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పరిష్కారం కోసం వెళ్తారు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ మోస్ట్లీ ఎంఆర్ఐలు ఉంటాయి. మాకు 2016, 17 ఎంఆర్ఐలు పంపిస్తారు మేడం. వీళ్ళకి అప్పుడే డిస్క్ బల్జీలు ఉండని తెలుసు, కానీ అంత పరిగెట్టేంత అవసరం కనపడట్లేదు. ఇవి 6 mm, 5 mm, 4 mm అయితే మాత్రమే ఇక్కడ పరిగెట్టుకుంటూ వస్తున్నారు. అదేదో జస్ట్ మీరు నాకు వాట్సాప్ నెంబర్ మీకు చెప్పినా కూడా వాళ్ళు వాట్సాప్ రిపోర్ట్ పంపిస్తే కనుక మాకు ఇక్కడ డాక్టర్లు, ఫిజియోథెరపిస్టులు, డైటీషియన్లు ఫోన్ మాట్లాడేస్తారు మేడం. వాళ్ళ దగ్గర ఆల్రెడీ రిపోర్ట్ ఉంది. ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి అనేది మీకు ఇక్కడ ఇప్పుడే కనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటో నేను చెప్తున్నా. రేడియేట్ అవుతూ ఉంటుంది కాళ్ళ వైపు, మెడ దగ్గర ఉన్నది చేతి వైపు రేడియేట్ అవుతూ ఉంటుంది. ఇంతో దానికి ఎంత అవుతుంది, ఏం చేస్తారు అన్ని నేను చెప్తే ఫోన్లో అన్ని కూడా కాల్ లోనే వెళ్ళిపోతుంది. ఎవరు హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయాల్సిన పని కూడా లేదు. మేము హాస్పిటల్కి రావద్దని అంటాం మేడం. ఎందుకంటే జనాలు ఆల్రెడీ కమర్షియల్ అని ఫీల్ అవుతున్నారు. ఒక హాస్పిటల్ రన్ అయ్యేది, పేషెంట్ వస్తే కన్సల్టేషన్లు, తర్వాత ఎంఆర్ఐలు, కమిషన్లు, లేకపోతే వెళ్తే తాంబూలం ఇచ్చినట్టు మందులు రాసుకోవడాలు. అసలు పేషెంట్ ఇక్కడికి వద్దంటే హాస్పిటల్ ఎలా రన్ అవుతుంది అనుకుంటున్నారు? ఇక్కడ వాళ్ళకి తగ్గితే ఇంకో 10 మందికి చెప్తారు మేడం. కరోనా వైరస్ లాగా 4 ఇంకో 40 మందికి చెప్తారు. సో అలా అంటించుకుంటూ వెళ్తూ మేము కేవలం రిఫరెన్స్ మీద పనిచేస్తాం మేడం. సో కాబట్టి వాళ్ళకి ఇక్కడికి వస్తే వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది. అని ఇంకోటి చెప్తాను చూడండి, ఎప్పటికైనా వీళ్ళకి పరిష్కారం ఇక్కడే ఉంటుంది. కానీ ఇక్కడ దాకా రావాలి అంటే అన్ని తిరిగేసి ఎందుకు పని చేయటో తెలియనప్పుడు, సర్జరీ అన్నప్పుడు లాస్ట్ మూమెంట్లోనే వస్తున్నారు. అదేదో కొంచెం బాగున్నప్పుడు వస్తే ట్రీట్మెంట్తో వెళ్ళిపోతారు మ్యామ్. ఇక్కడ దాకా పేషెంట్ మేము పిలిపించాం అసలు. సో అయితే ఒక్కసారి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి లైవ్ లో సాహిత్య మ్యామ్ తో చూసేద్దామా? తప్పకుండా మ్యామ్. ఎస్. సో మాకైతే లైవ్ లో ట్రీట్మెంట్ చూద్దామని వచ్చాము, బట్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్లీ. ఫస్ట్ నేను ఇందాక సర్వైకల్ తో స్టార్ట్ చేశాం కదా, సో సర్వైకల్ గురించి చెప్తాను. మన స్పైన్ అలా ఉంటుంది అనమాట. ఇది మన స్పైన్ ఇలా ఉంటుంది. సో ఇందులో ఈ ఫస్ట్ C1 to C7 ఇదే చెప్పేది. సో ఇక్కడ నుంచి ఇక్కడ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా మంది, ఎస్పెషల్లీ నేను ఇక్కడ ట్రీట్ చేసే వాళ్ళు
25-30% ఆఫ్ నా పేషెంట్స్ అందరూ సర్వైకల్ పేషెంట్స్ అందరూ ఐటీ వాళ్ళే ఉంటారు. సో వి కాల్ ఇట్ యాజ్ ఐటీ స్పైన్స్. ఇవన్నీ ఈ కర్వేచర్ చూస్తున్నారు కదా, ఐటీ వాళ్ళలో ఈ కర్వేచర్లు అన్ని పోతాయి, అంతా స్ట్రైట్ స్పైన్ అయిపోద్ది అనమాట. ఇలా అంటే ఇలా కూర్చొని సిస్టమ్ ముందు పని చేసుకుంటూ ఫోన్లు కంటిన్యూస్ గా చూసుకునే వాళ్ళు. సో వీళ్ళకి సివియర్ మైగ్రేన్ హెడ్ ఏక్స్, ఈ సర్వైకల్ పెయిన్ వాళ్ళకి కూడా ఈ హెడ్ ఏక్స్ అవి వస్తాయి. ఐ విల్ కవర్ ఇన్ ద నెక్స్ట్ టాపిక్. బట్ ప్రస్తుతం అయితే ఈ సర్వైకల్ డిస్క్ ప్రాబ్లంతో వచ్చే వాళ్ళ గురించి చెప్తా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ సర్వైకల్ ఈ చిన్న చిన్నవి చూస్తున్నారు కదండి, ఇవే డిస్క్లు అనమాట. సో ఈ బోన్స్ మధ్యలో ఉండేవి వర్టిబ్రల్ బాడీస్ అంటాము. సో ఈ డిస్క్ అనేది ఇంటాక్ట్ గా ఉంటుంది ఐడియల్లీ. ఇదంతా ఒక వెన్నుపూసని ప్రొటెక్ట్ చేస్తుంటుంది, అంతా వెన్నుపూస. సో ఎప్పుడైతే ఈ డిస్క్ కొద్దిగా 1 మిల్లీమీటర్ బయటకు వచ్చింది అనుకోండి, సో పేషెంట్ అనే వాడికి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎలాగా, మెడ నొప్పి నుంచి మొదలయ్యి చేతులకి, భుజాలకి, ఎల్బోస్ కి, రిస్ట్ కి, అండ్ ఆ తర్వాత చేతులు తిమ్మిర్లు, వేళ్ళు తిమ్మిర్లు చెప్తారు. ఎస్పెషల్లీ ఏమైనా పడుకుంటే, లేకపోతే ఏమైనా డ్రైవింగ్ చేసినప్పుడు, ఇలాంటి టైంలో. అండ్ ఇది పోను వాళ్ళు వదిలేస్తారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 8 mm డిస్క్ సైజు అలా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా 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 తగ్గిపోతూ 6 mm 5 mmకి వచ్చేసేటప్పటికి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంకా లిటరల్లీ వాళ్ళు పడుకోలేరు. పడుకున్నా తిమ్మిర్లు ఎక్కేస్తాయి, నించున్న 24/7 వీళ్ళకి తిమ్మిర్లు, మంట, బరువు, ఇవి సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఈ నరం కంప్లీట్ గా ఒత్తిడి కలుగుతోంది అని దాని అర్థం, కంప్రెషన్ అవుతుందని. సో దీనికి మనం ఏం ప్రొసీజర్ చేస్తామంటే, పేషెంట్ కి ఫస్ట్ ఎంఆర్ఐతో నేను కన్ఫర్మ్ చేసుకుంటా ఏ లెవెల్లో, ఈ C1 to C7 అని చెప్పాను కదా, ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది డిస్క్, ఎంత మిల్లీమీటర్ బయటకు వచ్చింది, అండ్ ఇది ఒక్కటే డిస్క్ ఒకటే ప్రాబ్లం ఉందా, వెనకాల ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయనేది నేను చూసుకుని ఆ తర్వాత పేషెంట్కి ఏం చెప్తా అంటే ప్రొసీజర్. సో ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే, సో పేషెంట్ ఇలా బోర్లా పడుకోబెట్టి ఇక్కడ ఒక చిన్న నీడిల్ తీసుకెళ్తాం అనమాట, లోకల్ అనెస్థీషియా ఇస్తాం. సో లోకల్ అనెస్థీషియా ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక సన్నటి వైర్ పాస్ చేస్తాం అనమాట, ఒక చిన్నటి క్యాథెటర్ అంటాం అనమాట. ఆ క్యాథెటర్ అంటే ఏంటంటే మన పైప్, ఫర్ ఎగ్జాంపుల్ డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది కదా, చిన్న ఒక పైప్ వెళ్ళి ఇటు చిల్లులు ఉంటాయి ఆ పైప్కి. సో అలాంటి పైప్సే మేము యూజ్ చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఏరియా ఉందో, అంటే C1 C2 కానీ C2 C3 కానీ అదే లెవెల్లోకి వెళ్ళి ఆ పైప్ని తీసుకెళ్ళి ఆ ఏరియాలో దీని చుట్టుపక్కల ఉన్న వాపుని, ఇలా ఉంటుంది, ఇది నరం, ఇది ఫ్రీగా ఉన్న నరం పైనది. ఎప్పుడైతే ఈ నరం దగ్గరికి ఈ డిస్క్ వచ్చి ఇలా దీని మీద కూర్చుంటుందో, ఏ ఏరియాలో అయితే నరం సప్లై చేస్తుందో ఆ ఏరియా అంతా తిమ్మిర్లు, మంట, వాపు ఇవన్నీ ఉంటాయి. సో నా నీడిల్ ఇక్కడ వరకు వెళ్తుంది, వెళ్ళి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ, వాపు అంటే ఇన్ఫ్లమేషన్, యాంటీ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు తగ్గించే గుణాలున్న నా లోకల్ అనెస్థీషియా ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న వాపుని మొత్తం తగ్గిస్తే ఈ నరం మీద పడే ఒత్తిడి ఉంటుంది కదా, ఆ ఒత్తిడి క్లియర్ అవుతుంది, అప్పుడు ఈ నరం ఫ్రీ అవుతుంది. సో దీంతో పేషెంట్కి వచ్చే ఈ సిమ్టమ్స్ అన్ని తగ్గుతాయి. ఇది కేవలం 40 to 45 నిమిషాల్లో ప్రొసీజర్ చేస్తాను. అండ్ పేషెంట్ని ఇంకొక పావు గంట అబ్జర్వేషన్లో పెడతాము, అండ్ అదే రోజు డిశ్చార్జ్ చేసేస్తాం. చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తాము, ఆ జాగ్రత్తలు ఫాలో అవుకుంటూ ఉంటే పేషెంట్కి ఈ పెయిన్ రిలీఫ్ యూజువల్గా మళ్ళీ తిరిగి రాదు. సో అలాగే చాలా మంది ఈ సర్వైకల్ డిస్క్ బల్స్ లాగే, స్పాండిలోసిస్ లాగానే, స్పాండిలైటిస్ లాగానే నడుము నొప్పికి కూడా వస్తారు వాళ్ళు, సయాటికా పెయిన్స్ అంటారు అన్నమాట చాలా మంది. సో ఈ సయాటికా పెయిన్ కూడా నడుము నొప్పిలో మొదలయ్యి ఎక్కడైతే ఈ వాప్ బయటకు వస్తుందో, డిస్క్ బయటకు వస్తే ఈ నడుము, కాళ్ళు, తుంటి, కాళ్ళు అండ్ తిమ్మిర్లు కింద వరకు వెళ్తాయి, వేళ్ల వరకు వెళ్తాయి, వేళ్ల చివరి వరకు. వీటికి కూడా ఈ డిస్క్ బల్జ్ అనేది ఎంత ఎంఎం ఉంటుంది ఏంటి అనేది ఎంఆర్ఐ చూపిస్తూ ఉంటుంది మనకి. సో మెయిన్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డిస్క్ బల్జ్ వల్ల పేషెంట్కి ప్రాబ్లం రాదు. డిస్క్ బల్జ్ వచ్చి ఈ నరాన్ని ఎప్పుడైతే ఇరిటేట్ చేస్తుందో దాని చుట్టుపక్కలంతా వాపు వస్తుంది, ఈ వాపే పెయిన్ లాగా రేడియేట్ అవుతుంది. సో అందుకని ఫస్ట్ మనము ఈ ఇంటర్వెన్షన్ కూడా వాపు తగ్గించడానికే చేస్తాం ఈ ప్రొసీజర్స్ కూడా. సో దీని వల్ల పేషెంట్స్ కి రిలీఫ్ వస్తుంది, అండ్ చిన్న చిన్న జాగ్రత్త వల్ల మళ్ళీ తిరిగి రాకుండా కూడా ఉంటుంది. సో మీరు ఇందాక ఒకటి మెన్షన్ చేశారు, సర్జరీయే లాస్ట్ ఆప్షన్ లాగా చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడ నేను 1/4 ఆఫ్ మై పేషెంట్స్ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా సేమ్ అదే సయాటికా పెయిన్ తో మళ్ళీ తిరిగి వచ్చే వాళ్ళని 1/4 ఆఫ్ దెమ్ చూస్తాను. అండ్ సర్జరీ అయ్యాక కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాం, ఇలాంటి చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్ ద్వారా వాళ్ళకి ప్రొసీజర్ ఇచ్చి రిలీఫ్ పొందుతారు. అలాంటప్పుడు ఫస్టే సర్జరీ అంత పెద్దది కాకుండా చిన్నగా ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ చేసుకున్నాం అనుకోండి, అసలు సర్జరీ అనే ఆప్షనే రాదు కదా మేడం, సర్జరీ అనే థాట్ కూడా రావక్కర్లేదు. సో డోంట్ నెగ్లెక్ట్, మీ పెయిన్ ని మీరు వెంటనే నెగ్లెక్ట్ చేయొద్దు. సో రోజుల తరబడి, అట్లీస్ట్ నెలల తరబడి మీరు సఫర్ అవుతుంటే ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా వస్తే మీకు ప్రొసీజర్ వల్ల సక్సెస్ అవుతుంది అండ్ మాకు కూడా హెల్ప్ అవుతుంది. సో చూసారు కదా, చాలా వరకు ఏంటంటే ఖచ్చితంగానే అమ్మో
మనకి వెన్నుపూస కానీ, లేకపోతే కీళ్ళ నొప్పులు కానీ, లేకపోతే మెడ పెయిన్ కానీ వచ్చింది అంటే ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళిపోవాలి. సర్జరీ చేయించుకుంటే ఒక్క దెబ్బతోనే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఇంకా లైఫ్ టైం ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది అనేది ఇదంతా కూడా అది మన అమాయకత్వం. సో ఎప్పుడైనా సరే సర్జికల్‌కి వెళ్ళకుండా నాన్ సర్జికల్‌గా మన పర్మనెంట్‌గా ఎలాంటి పెయిన్ లేకుండా ట్రీట్మెంట్ మీరు చేయించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రాణ హాస్పిటల్‌ని విజిట్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్‌కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి.